హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ 0208. ఇప్పుడు గోంగూర చికెనేనా? ఈసారి సాంబార్ చేసుకుందాం రండి. రండి రండి చేసేసుకుందాం. ఫస్ట్ అయితే మనం వెజిటేబుల్స్ అన్ని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ గీ రెండు యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, డ్రమ్ స్టిక్స్, పొటాటోస్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అయినా నీకేంటే కొత్తగా వంటల మీద ఇంట్రెస్ట్ పుట్టింది? ఇంకా బీఫామ్సీ తర్వాత పెళ్ళే కదా, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసాం అనుకో అప్పుడే ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సారీ ఉమెన్ పర్ఫెక్ట్. అంటే బీఫామ్ అవగానే పెళ్ళేనా ఇంకా? ఇంకేముంది, చదువులు అవి అయ్యే పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. సరే, మన మాటల్లో పడి సాంబార్ని వచ్చిపోయాం. సరే, కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని గార్లిక్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలి. సాల్ట్ వేసుకుంటే అవి త్వరగా మగ్గుతాయంట. ఏమో హారిక చెప్పింది, నాకు తెలీదు. సరే కలుపుకున్న తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తర్వాత ముందుగానే మనం కుక్ చేసుకున్న పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద మెయిన్ హీరో. లైక్ పాలిమర్. ఫార్మసీ భాష ఎందుకే మధ్యలో, కానీ మన ఫార్మసీ అని తెలియాలిగా మరి. సరే, తర్వాత చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అది మామూలు కారం కాదండో, గుంటూరు కారం. దాంతోపాటు సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మన సాంబార్కి ఇంకా మంచి టేస్ట్ వచ్చింది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఎప్పుడు నాన్ వెజే కాదు, అప్పుడప్పుడు సాంబార్ చేసుకొని తింటే కానీ ఎంత చికెన్ ఫ్రై ఉంటే బాగుంటుందో. ఇంకా బాగుంది